జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనకు 11వ భాగం యోగ వాసిష్టం గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనకి ఎప్పుడైతే రాముడు యొక్క సేవకుడి ద్వారా రాముడిని పిలవంగానే కబురు చేశారు. కబురు చేయగానే ఏం చేశారు? ఈలోపు రాముడు ఎలా బయలుదేరాడంటే రాముడి యొక్క తీరుని చెప్తున్నాడు. 16 సంవత్సరాల వయసుతో పూర్ణచంద్ర తేజస్తో ఉన్న ప్రకాశించిన రాముడు సభలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే సభలోకి ప్రవేశించాడో సభలో వాళ్ళకి అందరూ కూడా నూతన ఉత్సాహం వెలువరిచింది. సభ్యులంతా కూడా రామునికి జయం పలికారు. అతడు మొదట రాజసింహాసనం సమీపించి తండ్రి పాదాలు సృజించాడు. ఋషులకు, బ్రహ్మవేత్తలకు, చిన్నప్పటి గురువులకు వినయముగా నమస్కరించాడు. సామంతులకు, రాజుద్యోగులకు ప్రతి నమస్కారం చేశాడు. దశరథుడు, నాయన రామ స్వాగతం, ఇటు వచ్చి యువరాజు ఆసనంపై కూర్చో అని పలికాడు. ఎప్పుడైతే అలా పలికాడో ఆ మాటలు రాముని చెవిని పడలేదు. అతను సభా మధ్యంలో ఒక ప్రదేశం నందు చతికిలబడి అలాగే కూర్చున్నాడు. ఎవరో మళ్ళీ సేవకుడు వచ్చేసి పరుగున పోయి ఒక కమ్మలు తీసుకొచ్చి అక్కడ పరిచాడు అనమాట. ఎందుకంటే అలా కింద కూర్చున్నప్పటికీ కమ్మలు పరిచాడు. అప్పుడు మహారాజు అంటున్నాడు అనమాట. మహారాజు ఏమని చెప్తాడంటే, కుమార, సద్గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి వద్ద విద్యలను అభ్యసించావు, జ్ఞానవంతుడివి, రాజువి, సర్వ విషయాలకు ఆశ్రయభూతుడవు, ఏమి తెలియని జడుల వల్లే ప్రవర్తిస్తున్నావేమయ్యా? నిష్కారణమైన ఈ దైన్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆత్మను వినోదంతో ఆనందింప చేయాలే కానీ మోహ ధ్యానాలతో నీకు నువ్వే బాధించుకోవడం ఎంతవరకు ఉచితము అని అడిగాడు. నీ వంటి వివేకులు పెద్దలచే, గురువులచే ఉపదేశించబడిన మార్గమే అనుసరిస్తారు కదా. ఎవరికైనా స్వధర్మమే పుణ్యము, సద్గతి కూడా. మరి నిరర్ధకమైన చిత్త చాంచల్యం వల్ల లాభమేంది అని తండ్రి ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడైతే అలా ప్రశ్నించాడో ఇక విశ్వామిత్రుడు అంటున్నాడు, ఓ రామచంద్ర, నీకు జయమగును గాక. నీ మనసులో ఉన్న చింత ఏమిటో మాకు చెప్పు. నీ మనోవ్యాకులతకు కారణాలు ఏమిటి? నిన్ను ఏ ఏ విషయాలు బాధిస్తున్నాయి? మేము వచ్చాం కదా, నీ భావాలు ఎట్టి సంకోచం లేకుండా మా ముందుంచు. మేము నీ సంశయాలని తొలగించి మనోవ్యధలు ఊసనే లేకుండా చేస్తాం. విచారణ లేకపోవచ్చే మానవుడు ఈ దృశ్యంలో మగ్గుచు అనేక వ్యధలు అనుభవిస్తున్నాడు. నీ మనసులో ఉన్నదేమిటో ఒక్కసారి మాకు తెలియజేయి. విశ్వామిత్రుడు లాలనాపూర్వకంగా చెప్పినంతన శ్రీరాముడు విన్నాడు. కొద్ది క్షణాలు సభ అంతా కలిగి చూసిన తర్వాత అతనిలో నేడు ఎంతో సుదినం బ్రహ్మ విద్వారేణులైన మహర్షులు ఈ సభను అలంకరించి ఉన్నారు కనుక నా సందేహాలన్నిటినీ కూడా సమాధానాలకి తప్పక మీ దగ్గర లభిస్తాయి అనుకొని అప్పుడు పూర్ణయుక్తంగా ఇటు సమాధానం ఇచ్చాడు. రాముడు చెప్తున్నాడు అనమాట, ఉత్తమోత్తములు అలంకరింపబడిన సభకు నమస్కారము. ఇక్కడ వేయించేసి ఉన్న విశ్వామిత్రాది మహర్షుల దర్శన భాగ్యము, సేవా భాగ్యము అనేక జన్మల సుకృతం చేతనే లభిస్తాయి. హే విశ్వామిత్ర మహర్షి, నా మనసులో ఉన్న భావాలు మీరు ఆజ్ఞాపించినట్లే చెప్తాను. నా ఈ వాక్యముల్లో దోషమేదని ఉంటే క్షమించండి. సత్పురుషులకు మనోగతమైనంత అంతా తెలియజేయడం శుభప్రదమే అవుతుంది కదా. నేను 16 సంవత్సరాల క్రితం ఈ దశరథ మహారాజు ఇంట్లో జన్మించాను. క్రమక్రమంగా వృద్ధి చెందుతూ విద్యాభ్యాసం పూర్తి చేశాను. కొంతకాలం క్రితం తీర్థయాత్రకు వెళ్ళి వచ్చాను. వచ్చినప్పటి నుండి నా మనసులో ఒకానొక విచారణ ఉత్పన్నమైంది. ఈ విచారణ యొక్క స్వరూపం ఏమిటో చెప్తా వినండి. కిం నా మేధం వతం సుఖం ఏయం సంసార సంతిత జాయేత్ మృతయో లోకో మ్రియతే జననాయచ. ఈ సంసార వ్యవహారంలో సుఖమంటూ ఏదైనా ఉన్నదా? ఇక్కడ ప్రాణి చావటానికే పుట్టుచున్నాడు, అలాగే పుట్టడానికే చచ్చుతున్నాడు. ఇంతకన్నా ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమున్నది? కొందరు అలా ఎందుకు అనుకోవాలి? ఇందులో ఐశ్వర్యాలు, ధనాలు, స్వజనులు, స్త్రీలు మొదలైన సుఖప్రదాలే కదా అని అవి సంపాదించుకున్నవారు సుఖంగా ఉంటున్నారా అని అంటున్నారా? కానీ ఇది ఏమిటి వినండి. అస్థిర సర్వమేనయే సర్వ సచార చరాచేష్టిత ఆపదం పదయ పాప భావ విభావ భూమయ. ఇందులో స్థావర జంగమగు జీవులు పొందుతున్న భోగాలు, విభవాలు ఇవన్నీ కూడా అస్థిరాలు, అసత్యాలు, అశాశ్వతాలు అయి ఉన్నాయి. ఒకప్పుడు కొంచెం సుఖకరంగా తోచినప్పటికీ శాశ్వతమైన సుఖం మాత్రం ఖచ్చితంగా ప్రసాదించట్లేదు. ఒక క్షణంలో కనిపించి మరు క్షణంలో మాయమైపోతుంది. ధనము, జన యవ్వనాదులు సుఖప్రదాతలు అనుకున్న ఎట్లా? ఉదాహరణకి సంపదలే తీసుకోండి. వీటిని కూడబెట్టడంలో, రక్షించుకోవడంలో జనులు
ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. అలాగే ఎన్నో ఆపదలు ఎదుర్కొంటారు. ఇవన్నీ ఎన్ని రకాలైన లోభ మోహాది పాపపూరిత దుశ్చర్యలు కారణభూతాలవుతున్నాయి. అందుచేతనే సుఖకరములని అనేక మంది అనుకుంటున్న ఈ సంపదలు, ఈ విభవములు, పదార్థ జాలంలో ఈ మనుషుల సంబంధ బాంధవ్యములు సత్పురుషుల దృష్టిలో తుచ్చములు, తిరస్కారములుగానే ఉంటున్నాయి. వీటికై ప్రయత్నిస్తున్న అనేక మంది సంసార జీవులు అనేక చేష్టలు కూడా నాకు అర్ధరహితంగా కనిపిస్తున్నాయి. ఈ సంసారంలో మనకు కనిపిస్తున్న బంధుత్వాలు, స్నేహాలు, అనుబంధాలు మొదలైన వాటిని అన్నింటినీ పరిశీలనగా చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది. ఇందలి జనులు ఒకరినొకరు సంబంధించిన వారే కాదు. వీరందరూ ఇనుప చీలల వలె, రింగుల వలె ఒకరికొకరు ముడిపడినట్లు పైకి ఉంటున్నారు. కానీ లక్ష్యాలు, కష్టాలు, ఆవేదనలు, సంస్కారాలు ఎవరివి వారివే. ఒకరు మరొకరి వంటి వారే కానే కాదు. అయితే ఈ జీవుడు వ్యక్తులు ఈ పదార్థములు సుఖకరములని సంకల్పించడం జరుగుతుంది. అందుచేతనే అతనితో వాటి సంబంధాలు, బాంధవ్యాలు ఏర్పరచుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్న అన్ని రకములైన సంబంధాలు కేవలం సంకల్పించుట అనే ప్రక్రియ కారణం చేతనే ఏర్పడుతున్నాయి. అంటే సంకల్ప మాత్ర సంబంధాలు ఈ జీవుడిని ఎంత చేస్తున్నాయి కదా, అంటే ఎంత క్షోభకి గురి చేస్తున్నాయి కదా అని చెప్తూ ఈ జగత్తు దీని యొక్క సృష్టి స్థితి లయలు మనసుచే కల్పింపబడినవి మాత్రమే. అయితే ఈ జీవుడు అంతు లేకుండా దుఃఖ క్లేశ పరంపరలు పొందుతూనే ఉన్నాడు. మనసే అన్నిటికీ కారణం. కానీ పరికించి చూస్తే ఈ మనసు అనేది ఎక్కడున్నది, దేనితో తయారు చేయబడింది? మననం చేయటం అను దానికి వేరుగా ఈ మనసుకు అస్థిరత్వమే లేదు. అస్థిరత్వం లేని వస్తువు కారణంగా జీవులకు మేము దానికి బద్దులైపోతున్నాం. ఎంతటి దురదృష్టం! మృగములు అల్లంత దూరంలో మృగతోష్టం చూసి అందులో జలం ఉందని, దాహం తీరుస్తుందని అనుకొని ఎంతకో శ్రమ ఓర్చుకొని పరిగెత్తుతుంటాయి చూసారా? అలాగా మూఢ బుద్ధులకు మేము కూడా అసత్య అయినట్టు ప్రపంచ సుఖాలచే ఆకర్షింపబడి పరుగులు తీస్తున్నాం. ఈ విషయాల సుఖాలు చివరకు మా పట్ల దౌర్భాగ్యములే అవుతున్నాయి. అజ్ఞానం చేతనే వాటి యందు సుఖభ్రాంతి పొందడం జరుగుతుంది. కానీ అవి మాత్రం సంఘటనలు మాత్రమే. అంతా మాయని తెలిసి కూడా విషయ సుఖములకు మేము అమ్ముడుపోతున్నాం. అరణ్యంలో ఒక లోతైన గోతులో పడిపోయిన కొన్ని లేళ్ళు అక్కడే ఆకులను భక్షిస్తూ కాలం గడుపుతాయి. కొంతసేపటికి అవి అయ్యో మేము గోతులో చిక్కుకున్నామే అని తెలుసుకొని దుఃఖిస్తాయి. మేము కూడా మోహవశం చేత ఇంద్రియముల ప్రియాప్రియములనే గోతులో పడి అనేక వాంఛలచే కట్టుబడి ఉన్నాం. ఎంతకాలానికి అయ్యో ఇక్కడ అజ్ఞానంలో చిక్కుకున్నాం కదా అనే విషయం తెలుసుకోలేకపోతున్నాం. ఈ విధంగా కొంత వైరాగ్యాన్ని శ్రీరాముడు ఈ యొక్క విశ్వామిత్రుడికి, ఆ సభలో ఉన్న వారికి, వశిష్ఠుడికి, తండ్రికి, అందరికీ తనలో ఉన్నటువంటి భావాలని తెలియజేశాడు. నెక్స్ట్ సరుకులో మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం.